హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం సోయా పెసరట్టు అయితే చేస్తున్నామండి. కావలసిన పదార్థాలు పెసరపప్పు, సోయా మరియు పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ అని రెడీ పెట్టుకోవాలండి. సోయాని వేడి నీళ్ళలో వేసి ఒక 5-10 మినిట్స్ అలాగే పెట్టేసిన తర్వాత పక్కకు ఉంచుకోవాలి. పప్పును కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టి 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాము. ఇందులోనే మనం సోయాను కూడా వేసుకోవాలండి. ఒక పెద్ద గ్లాస్ పెసరపప్పు అయితే నానబెట్టాము. ఈజీగా మనకి నానుతుంది. డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి. హెల్త్కి కూడా మంచిది. సోయా కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి సోయాతో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సోయాను కూడా దీంట్లోనే వేసేస్తున్నాము. సోయాబీన్స్ పెద్దవి తీసుకున్నాము. ఇందులో కొంచెం జీలకర్ర ఈజీగా డైజెషన్ కావడానికి, పచ్చిమిర్చి కావాల్సినన్ని వేసుకుందాం. ఇంకా కొన్ని కూడా మళ్ళీ యాడ్ చేసాము. మనం కారం ఎలా తింటామో దాని ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి ఒక 10, కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసాము. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసానండి. మరి కొంచెం రుబ్బిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కారం 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని దోశలాగా మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టేద్దాం. మనకి బ్యాటర్ అనేది ఇలా వచ్చింది. ఇంకా కొంచెం కూడా అలాగే మిక్సీ పట్టేసి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ తగ్గితే మరి కొంచెం సాల్ట్ వేసుకొని దోశ అయితే వేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ అయితే రెడీ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా స్నాక్స్ లాగా తినేయచ్చు. చట్నీ కూడా అవసరం లేదండి. కావాలి అంటే వేసుకోవచ్చు. ఇంకా మనం ఇందులో ఉల్లిపాయలు అవన్నీ ఏం వేయట్లేదండి. కావాలన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీరని మరి కొంచెం యాడ్ చేసాము. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనం దోశలాగా వేసుకోవాలండి. కావాలంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టుకున్నాము. కొంచెం హీట్ అయినాక ఉల్లిపాయతో కొంచెం రాసేసి దోశ అయితే వేసుకోవాలి. వేసేసి 2 వైపులా ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఈజీగా అయిపోతుంది. ప్రాసెసింగ్ కూడా ఈజీ అండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 అవుతాయండి. దీంట్లో దోశలు అయితే మనకి బాగా కాలితేనే మనకి టర్న్ అవుతుంది. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అన్ని సైడ్లలో తీసేసి మనం రొటేట్ చేసుకోవాలి. మెల్లిగా డెలికేటెడ్గా స్మూత్గా వస్తాయండి దోశలు అయితే. 2 సైడ్ల కాల్చుకోవాలి. కలర్ అయితే వచ్చింది. అలాగే 2 వైపులా కాల్చుకొని వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. సూపర్గా ఎమ్మీగా ఉందండి నిజంగా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ఇలా వేసినప్పుడు రాలేదనుకోండి 1 or 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయకుండా వస్తాయండి. కలర్ అయితే వచ్చింది. 2 వైపులా ఇలా కాల్ చేసుకొని ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాను. వేడివేడిగా దోశలు వేసి సర్వ్ చేసాము. ఎంతో టేస్టీ సోయా పెసరట్టు రెడీ. ఇలాగే ఇంకా 2 వేసేసుకొని మనం 2 అయితే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.